సో జగనన్నలో ఇచ్చిన అంటే కాలనీలో ఇచ్చిన ఇళ్ల స్థలాలకు సంబంధించి సో చాలామంది పునాదులు కట్టి కొంతమంది అయితే వదిలేశారు. కొంతమంది అయితే అలా వదిలేశారు. సో ఇప్పుడు కాలనీలు అయితే ఇలా తయారయ్యాయనమాట. సో జగనన్న లేఅవుట్లు ముఖ్యంగా జగనన్న లేఅవుట్లు అనేవి ఇలాగా తుప్పలై పడితే తయారవుతున్నాయి. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే నవరత్నాలు పేదలందరికీ ఇల్లో భాగంగాన జగనన్న కాలనీ స్థలాలు పొందిన లబ్ధాలకు ఇల్లు నిర్మించుకునేందుకు ముందుకు రాకపోవడంతో సో చాలా ప్రాంతాలు ఇలాగైతే ఉన్నాయి. అయితే దీన్ని ఉద్దేశించి రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 10 సంవత్సరాల అవకాశం అయితే ఇచ్చిందనమాట. ఇళ్ల పట్టాలు పొందిన ప్రతి సంవత్సరాల వరకు కూడా ఇల్లు నిర్మించకపోయినా పర్వాలేదు. 10వ సంవత్సరంలో కట్టినా పర్లేదు. మీ స్థలం మీ దగ్గరే ఉంటుంది. ఎవరు మీ స్థలాన్ని అయితే తీసుకోరు అని చెప్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే నివాస యోగ్యంగా ఉన్నా లేకపోయినా ఇక స్థలాలు అయితే ఇచ్చారు కాబట్టి ఇంక మార్చడానికి అవ్వదు కాబట్టి సో మీకు అవకాశం ఉన్నప్పుడు కట్టుకోండి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి. ఎందుకంటే ఇళ్ల పట్టాలకు సంబంధించి వీటికి సంబంధించి టిట్కో ఇళ్ళకి సంబంధించి కూడా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాను నేను. ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది.